నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. నేను మీ జర్నలిస్ట్ రాజన్న. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎటుపోతుంది? నిజం ఏమిటి? మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎటుపోతుంది? స్వర్గానిక, నరకానిక, లేక మన చుట్టూనే తిరుగుతుందా? అసలు శాస్త్రాలు ఏం చెబుతున్నాయి? పురాణాల్లో ఉన్న నిజం ఏమిటి? మరి సైన్స్ దీనిపై ఏమంటుంది? ఈ రోజు వీడియోలో చావు తర్వాత జరిగే రహస్యమైన ప్రయాణం గురించి మనం తెలుసుకుందాం. ఆత్మ అంటే ఏమిటి? హిందూ ధర్మ ప్రకారం మనిషి శరీరం నశిస్తుంది, కానీ ఆత్మ నశించదు. భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: ఆత్మను అగ్ని కాల్చలేదు, నీరు ముచ్చలేదు, గాలి ఎండగొట్టలేదు. అంటే ఆత్మ శాశ్వతమని విశ్వాసం అనుకోవచ్చు. చనిపోయిన తర్వాత ఏమవుతుంది? పురాణాల ప్రకారం మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది, కానీ కొంతమంది నమ్మకం ప్రకారం ఆత్మ కొన్ని రోజులు తన కుటుంబ సభ్యుల చుట్టూ తిరుగుతుందని చెబుతారు. అందుకే మన సాంప్రదాయాల్లో 3వ రోజు, 9వ రోజు, 11వ రోజు, 13వ రోజు కర్మలు చేస్తారు. ఇవి ఆత్మకు శాంతి కలిగించేందుకు అని పెద్దలు చెబుతారు. మరి గరుడ పురాణం ఏమంటుంది? గరుడ పురాణం ప్రకారం మనిషి చేసిన పాపపుణ్యాల ఆధారంగా ఆత్మ ప్రయాణం జరుగుతుంది. మంచి పనులు చేసిన వారికి స్వర్గలోకం దక్కుతుందని, చెడు పనులు చేసిన వారికి నరకంలో శిక్షలు ఉంటాయని వర్ణించారు. అయితే ఇవి విశ్వాసాలపై ఆధారపడిన విషయాలు. మరి ఇవన్నీ పక్కకు పెడితే అసలు సైన్స్ ఏమంటుంది? సైన్స్ ప్రకారం మనిషి చనిపోయిన తర్వాత మెదడు పని ఆగిపోతుంది. అంటే ఆలోచనలు, జ్ఞాపకాలు, స్పృహ అన్నీ ముగుస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఆత్మ బయటికి వెళ్తున్నది అనే విషయాన్ని సైన్స్ పూర్తిగా నిరూపించలేదు. కానీ నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ గురించి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది తమ అనుభవాలు చెప్పడం ఆసక్తికరమైన విషయం. అసలు నిజం ఏంటి? ఆత్మ ఉందా? చనిపోయాక ఏమవుతుంది? ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం ఇప్పటికీ ఎవరికి కూడా తెలియదు. కొంతమంది ధర్మాన్ని నమ్ముతారు, మరికొందరు సైన్స్ ని నమ్ముతారు. కానీ ఒక నిజం మాత్రం ఉంది: మనిషి బతికున్నప్పుడు చేసే పనులే చనిపోయిన తర్వాత కూడా అతన్ని గుర్తుండేలా చేస్తాయి. చూసారు కదా, మరి మీ అభిప్రాయం ఏంటి? మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ ఎటుపోతుందని మీరు నమ్ముతున్నారో కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.